ఇప్పుడు ఇండియా మొత్తం అంతా కూడా చర్చించుకుంటున్న మెయిన్ న్యూస్ ఏదైనా ఉంది అంటే అది రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి. ఆయన ఆల్రెడీ వన్ డే అయింది ఇండియాలో దిగైతే. ఇటువంటి సమయంలో ఆయన ట్రావెల్ చేసిన టయోటా ఫార్చునర్ కార్ గురించి ఇప్పుడు యాక్చువల్‌గా ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది ఇండియా మొత్తం మీద. యాక్చువల్‌గా ఏంటి ఈ చర్చ అంటే ద మోస్ట్ అడ్వాన్స్‌డ్ కార్ ఆయనకి ఆర్ఎస్ సెనెట్ అనేది ఒక కార్ అయితే ఉంది. ఇది కంప్లీట్‌గా కస్టమ్ మేడ్. రష్యా కంప్లీట్‌గా తయారు చేసిందనమాట. ఇందులో ఉన్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ అయితే ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ వాడే కార్ ఏదైతే ఉందో దానికి ఏ విధంగా తీసిపోని విధంగా దీని తాలూకా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ గాని, దీని బిల్డ్ ఇది క్వాలిటీ గాని కంప్లీట్‌గా ఉంటుంది. అటువంటి అడ్వాన్స్‌డ్ వెహికల్ ఉంటుండగా కూడా ఈ రష్యా అధ్యక్షుడు అనంగానే మీ అందరికీ తెలిసిన విషయమే. ఈయనకి థ్రెట్ ఎంత దారుణంగా ఉంది అంటే మొన్న ఎప్పుడైతే మనం ఇండియా అమెరికాని కాదని ఈ టారిఫ్స్ అవి కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్ అన్ని కూడా ఎక్కువగా ఏస్తున్నాడని చెప్పి వీళ్ళు మనతో ఒక ఒప్పందాన్ని వాళ్ళు, మనం, చైనా ఇవన్నీ కూడా మనం చేసుకోవడం అయితే జరిగింది. ఆ విషయం మీకు తెలుసు. సో అప్పటి నుంచి కూడా ఇంకా థ్రెట్ ఎక్కువగా పెరిగింది. దట్టు ఇప్పుడు ఆల్రెడీ రష్యాకి, ఉక్రెయిన్‌కి వార్ ఆల్రెడీ జరుగుతుంది చాలా కాలం నుండి. అటువంటి సమయంలో ఒక దేశాధ్యక్షుడు ఇంత థ్రెట్ పెట్టుకొని దేశాన్ని దాటడం అనేది చిన్న విషయం కాదు. సో యాక్చువల్‌గా ఏంటంటే కంప్లీట్‌గా మొన్న ఏదైతే ఉందో కంప్లీట్‌గా ఇండియన్ ఏవియేషన్ లేదా వరల్డ్ ఏవియేషన్‌లో అత్యధికంగా ట్రాక్ చేసినటువంటి ఫ్లైట్ ఏదైనా ఉందా అంటే అది పుతిన్ ప్రయాణించినటువంటి ఫ్లైట్‌నే ఎక్కువగా ట్రాక్ చేశారనమాట. ఇంత థ్రెట్‌లో ఉన్న సమయంలో ఉక్రెయిన్‌తో ఇంత బీభత్సంగా యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక దేశాధ్యక్షుడు ఒక కంట్రీని దాటడమే పెద్ద విషయం. సో ఆయన ఈ రోజైతే మనకి ఇండియాలోకైతే దిగటం జరిగిందనమాట. సో ఇప్పుడంతా కూడా కంప్లీట్‌గా ఈ ఇండియాలో దిగిన దగ్గర నుంచి కూడా రష్యా అధ్యక్షుడు తినే ఫుడ్ గాని, తాగే వాటర్ గాని, ఈక్వల్ స్నాక్స్ చివరికి ఆయన ఉండే హోటల్‌లో ఆయన వాడే టాయిలెట్‌ని గూడా వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది. ఇంత భద్రత మధ్యలో వచ్చినటువంటి పుతిన్ ఒక సాధారణమైనటువంటి ఒక టయోటా ఫార్చునర్ మన ఇండియాలో నార్మల్‌గా పొలిటీషియన్స్ అందరూ వాడే కారు. దాంట్లో ఎక్కటానికి కారణం అది బుల్లెట్ ప్రూఫ్ కూడా కాదనమాట. నార్మల్ ఒక సాదా వెహికల్. దీని వెనకాతలకెళ్ళినట్టయితే యాక్చువల్‌గా రష్యా అధ్యక్షుడు పుతిన్ మనకి ఇచ్చింది ఏంటంటే రిలోస్ అనే ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవటం. ఏంటి రిలోస్ అనే ఒప్పందం అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ సపోర్ట్. ఇది ఏంటి అంటే ఇప్పుడు నార్మల్‌గా కంట్రీ కూడా ప్రతి కంట్రీకి కూడా ఇండియన్ అది నేవల్ బేస్ గాని, ఆర్మీ బేసెస్ గాని ప్రతి కంట్రీకి ఉంటాయి. అదే నార్మల్ బయట కంట్రీస్‌లో కూడా బేసెస్ మనకి స్థావరాలుంటాయి. మనకు సంబంధించినటువంటి. సో ఇప్పుడు నార్మల్‌గా ఒక షిప్ యాక్చువల్‌గా ఈయనొచ్చిందేంటంటే మెయిన్ ఇది ఏంటి అంటే ఈ లాజిస్టిక్ సపోర్ట్ దేనికోసం అంటే ఆర్మీ బేసెస్‌కి సంబంధించినవి కాదు. నేవీ బేస్‌కి సంబంధించింది. యాక్చువల్‌గా నార్మల్‌గా ఒక షిప్ నార్మల్‌గా ప్రయాణించాలి అంటే మినిమమ్ 10 డేస్ వరకు రీఫ్యూలింగ్ చేయకుండా అది ప్రయాణించే అవకాశం ఉంది. ఫుడ్ అంటారా? ఇప్పుడు నార్మల్‌గా రెడీ టు కుక్ నార్మల్‌గా ఉంటాయి కదా! అవి ఎప్పటికైనా మనం స్టోర్ చేసుకొని ఎంత కాలానికైనా వెళ్ళొచ్చు. కానీ ఫ్యూయల్ దగ్గరికొచ్చేటప్పటికి ఇబ్బంది. ఒక 10 డేస్ లాంగ్ టర్మ్ అది ట్రావెల్ చేసిన తర్వాత రీఫ్యూల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికోసం రష్యా ఏం చేసిందంటే, రష్యాకి కంప్లీట్‌గా మన దగ్గర స్థావరాలు లేవు. ఇప్పుడు పరిస్థితి కూడా బాలేదు. కంప్లీట్‌గా అమెరికా రష్యా మీద చాలా కోపంతో ఉంది. ట్రంప్ అనేది ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నాడన్న సంగతి కూడా తెలుసు. ట్రంప్‌ని ఎదిరించి లేదంటే రష్యన్ గవర్నమెంట్‌ని ఎదిరించి ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్న ఒకే ఒక్క మనిషి ఎవరైనా ఉన్నారంటే వ్లాదిమిర్ పుతిన్. సో అందువల్ల ఆయన పైన థ్రెట్ చాలా ఎక్కువగా ఉంది. దానికి తోడు దేశం కోసం ఆయన బయటకు దాటడం అయితే జరిగిందనమాట ఈరోజు. ఈ ఏదైతే రిలోస్ ఒప్పందం ఉందో, దీని ఒప్పందం ప్రకారం ఏంటంటే, మన ఇండియన్ నేవల్ బేసెస్ గాని, ఆర్మీ బేసెస్ గాని వాళ్ళు కంప్లీట్‌గా యూజ్ చేసుకోవచ్చు. మనకు దగ్గరలో అమెరికాకి సంబంధించినటువంటి నేవల్ బేస్ కూడా ఉంది. చైనాకి సంబంధించిన నేవల్ బేస్ ఉన్నాయి. కానీ ఈ చుట్టుపక్కల ఏంటంటే వీళ్ళందరితో కూడా వీళ్ళు శత్రుత్వం పెట్టుకోవడం వల్ల రష్యాకి సంబంధించినటువంటి బేసెస్ ఏది లేదు. దీనివల్ల వాళ్ళ షిప్స్ గాని, రావటానికి గాని, వీటికి గాని చాలా ఇబ్బందనమాట. సో, దానికోసం అని చెప్పి ఈరోజు ఈ రిలోస్ అనే ఒప్పందం. దీనివల్ల ఏంటంటే వాళ్ళ షిప్స్ మన దగ్గరికి ఎక్కడికైనా వచ్చినట్టయితే రీఫ్యూల్ చేయడం కోసం గాని, మన స్థావరాలను వాళ్ళు వాడుకోవడం గాని, అంటే ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో మన ఆర్మీ కూడా సో, వాళ్ళ ఆర్మీ క్యాంప్స్‌ని గాని, వాళ్ళ స్థావరాలను గాని వాడుకోవచ్చు. వాళ్ళు కూడా మన దగ్గర స్థావరాలనైతే వాడుకునే వెసులుబాటు అనేది కల్పించడం కోసం ఈ రిలోస్ అనే ఒప్పందం. సో, ఇదేంటి ఈ ఒప్పందం కోసం ఓకే. ఇప్పుడు మెయిన్ కార్ విషయానికొచ్చినట్టయితే యాక్చువల్‌గా ఆర్ఎస్ సెనెట్ అనేది కస్టమ్ మేడ్. ఓన్లీ పుతిన్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ఒక వెహికల్.
దీన్ని ఎంత అంటే ఒక మిసైల్ తో కొట్టినా సరే ఈ వెహికల్ లోపల ఉన్నటువంటి దేశాధ్యక్షుడికి పుతిన్‌కి గాని, ఎవరికి గాని ఏమీ కాదనమాట. అంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కంప్లీట్‌గా రష్యన్ గవర్నమెంట్ బిల్డ్ చేసింది ఈ కార్‌ని. దీంట్లో ఏంటి అంటే కంప్లీట్‌గా ఒక మిసైల్ లాంచర్స్ దగ్గర నుండి ఆక్సిజన్ ట్యాంక్ వరకు కంప్లీట్‌గా అన్నీ కూడా ఇన్‌బిల్ట్ అన్నమాట. టోటల్ లోన ఉంటాయి. దీని టైర్స్ కూడా ఎంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అంటే కంప్లీట్‌గా మీ టైర్‌ని బ్లాస్ట్ చేసి టైర్‌ని టార్గెట్ చేసి కొట్టినా సరే నియర్లీ 50 కిలోమీటర్ వరకు గంటకి 80-100 కిలోమీటర్ల స్పీడ్‌తో అయితే ట్రావెల్ చేసే అవకాశం ఉంది ఈ వెహికల్‌లో. మరి అంత అడ్వాన్స్‌డ్ వెహికల్ ఆయన తినే ఫుడ్ గాని, తాగే వాటర్ కూడా వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకునేటప్పుడు ఎందుకు ఈయన వెహికల్ కాదని ఆర్ఎస్ సెనెటన్ కాదని చెప్పి నార్మల్ టయోటాలో ఎందుకోసం వెళ్లారు అంటే ఒక కంట్రీకి సంబంధించినటువంటి దేశాధ్యక్షుడు వస్తున్నాడంటే కంప్లీట్ గా మనకు సంబంధించినటువంటి ఒక యూనియన్ మినిస్టర్ వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకోవాలి. ఆ సెక్యూరిటీ పరంగా తీసుకొని వచ్చి ఇప్పుడు ఎవరైతే ప్రధానమంత్రి గారి నివాసానికి తీసుకొని వచ్చి అక్కడ ఆయన కలవటం అయితే జరుగుతుందన్నమాట. కానీ నరేంద్ర మోడీ ఏంటంటే రష్యాతో మనకున్నటువంటి సత్సంబంధాల గురించి మనకు చెప్పాల్సిన అవసరమే లేదు. దానికోసం కంప్లీట్‌గా ఆయన ప్రోటోకాల్‌ని పక్కన పెట్టి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి ఆయన డైరెక్ట్‌గా ఫ్లైట్ దిగుతుంటే ఆయనకి ఎదురుగా వెళ్లి ఆయన్ని రిసీవ్ చేసుకోవడం అయితే జరిగిందన్నమాట. అక్కడ ఒక హగ్ కూడా ఇచ్చారు. అది టాక్ ఆఫ్ ది టౌన్ అన్నమాట. అక్కడి నుంచి కంప్లీట్‌గా తీసుకొచ్చిన తర్వాత ఆర్ఎస్ సెనెటన్ పక్కన పెట్టి ఒక నార్మల్ టయోటా కార్‌లో అయితే వెళ్ళటం జరిగింది. అది కూడా బుల్లెట్ ప్రూఫ్ కాదు. నార్మల్ సాదా వెహికల్. రిజిస్ట్రేషన్ కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ కాదు. ఎంహెచ్ రిజిస్ట్రేషన్. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్. ఎందుకోసం ఇదంతా అంటే నార్మల్‌గా మన నరేంద్ర మోడీ గారు వాడే కార్ ఏదైనా ఉందంటే రేంజ్ రోవర్ వాడతారు. అది మన టాటా కంపెనీకి సంబంధించినటువంటి కార్. కానీ దానికి కంప్లీట్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది యూకేలో జరుగుతుందన్నమాట. ఏది రేంజ్ రోవర్ తాలూకా కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూకేలో జరుగుతుంది. టాటాది మన ఇండియాకి సంబంధించిన కార్ అయినా యూకేలో జరుగుతుంది. పోనీ నార్మల్‌గా ఈయన మెర్సిడెస్ వెహికల్ కూడా ఉంది. ఇంతకుముందు మోడీ గారు వాడేవారు. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్స్ అవి కూడా. మెర్సిడెస్ అంటే అది కూడా జర్మనీ కంపెనీ మేడ్ అన్నమాట. జర్మనీలో తయారవుతుంది. అయితే ఈ 2 కార్‌లని ఎందుకు వాడలేదు? ఇంత హై ఎండ్ కార్‌లని వాడకుండా ఒక దేశీ కార్ కోసం వెళ్ళాల్సింది ఎందుకొచ్చింది అంటే ఈ 2 వెహికల్స్ కూడా తయారైన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యూకే అవ్వనివ్వండి, లేతే జర్మనీ అవ్వనివ్వండి. ఇప్పుడు ఉక్రెయిన్‌తో రష్యా ఆల్రెడీ యుద్ధం చేస్తుంది కాబట్టి ఉక్రెయిన్‌కి సపోర్టింగ్‌లో ఉన్నాయి ఈ 2 కంట్రీస్ కూడా. కొన్ని వెపన్స్ సప్లై చేయటం గాని, కొద్దిగా ఫండింగ్ ఇవ్వటం గాని, ఇవన్నీ గూడా ఈ 2 కంట్రీస్ చేస్తున్నాయి. ఇప్పుడు దేశాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రష్యాకి పుతిన్ గారు ఆయన వచ్చేటప్పుడు ఆయన అపోజిట్ దేశానికి సపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీలో తయారైనటువంటి కార్ ఎక్కినట్టయితే చివరికి మా కారు యూజ్ చేసుకోవాల్సొచ్చింది అనే ఎక్కడ ఒక మాటకు దొరుకుతామని జెప్పి, మన ఇండియన్ గవర్నమెంట్ ఎంత అడ్వాన్స్‌డ్‌గా ప్లాన్ చేసిందంటే, ఆ 2 వెహికల్స్‌ని ఆపి, టయోటా అనేది జపాన్‌కి సంబంధించినటువంటి వెహికల్ కావచ్చు గానీ, అది ఇండియాలోకి తయారైంది. తమిళనాడులో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది టయోటాకి సంబంధించినటువంటిది. అంటే జపాన్‌కి సంబంధించినటువంటి కంపెనీ కానీ ఇండియన్ మేడ్. ఇండియాలో కంప్లీట్‌గా దాని తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఆ వెహికల్ కూడా ఇండియాలో తయారైంది. సో, ఒక సింబాలిక్‌గా ఒక ఇండియాలో తయారైనటువంటి ఒక వెహికల్‌లోనే మేము ప్రయాణం చేసామని ఒక సింబాలిక్‌గా చెప్పటం కోసం ఆయన ఒక సాధారణ ఫార్చునర్ ఒక వెహికల్‌లో అయితే తీసుకెళ్ళటం జరిగింది. అది కూడా మహారాష్ట్ర రిజిస్ట్రేషన్. అదేంటి ఢిల్లీలో ఉన్న వెహికల్ కదా! మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఎందుకోసం వచ్చింది అంటే, ఈ వెహికల్స్ ఏంటంటే కొంత సెక్యూరిటీ రీజన్స్ కోసం ఎప్పటికప్పుడు నంబర్ ప్లేట్స్‌ని మార్చడం గాని, ఒక డిప్లొమాటిక్‌గా అటు ఇటు చేంజెస్ చేసి ఆల్రెడీ ట్రాక్ చేస్తూ ఉంటారు. ఒక నరేంద్ర మోడీ, ఒక ఇండియన్ పీఎం, అలాగే ఒక రష్యాకి సంబంధించినటువంటి పీఎం గూడా వస్తున్నారంటే, వాళ్ళ పైన కళ్ళు ఎలా ఉంటాయనేది చెప్పాల్సిన అవసరం లేదు. వాటిపైన నిఘా కూడా అలాగే ఉంటుంది. సో, సెక్యూరిటీ పర్పస్ కోసం నంబర్ ప్లేట్స్‌ని అయితే కొన్ని చేంజ్ చేయడం జరిగింది. అది రోజుకో నంబర్ ప్లేట్ అయితే మారుతుంటుంది. చివరగా ఈ వెహికల్‌లోనే ప్రయాణించి ఒక సాధారణమైనటువంటి వెహికల్‌లో ప్రధానమంత్రి నివాసానికైతే వెళ్ళటం జరిగింది. సో, ఇక్కడైతే ఈ రిలోస్ ఒప్పందానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలైతే జరగాల్సింది. దాని గురించి మరొక వీడియో అయితే చేయబోతున్నానన్నమాట. సో, ఈ వీడియో మీరెలా అనిపించింది? ఈ సింప్లిసిటీ గురించి మీరేమంటారు? లేతే ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించినటువంటి ఈ విధానం అంటే ఏదైతే రష్యాకి అపోజిట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అపోజిట్ ఉక్రెయిన్‌కి హెల్ప్ చేస్తున్న కంట్రీస్, ఆ కంట్రీకి సంబంధించినటువంటి ఒక కార్‌ని కూడా ఎక్కకుండా ఎంత పక్కాగా ప్లాన్ చేసినటువంటి ఇండియా తాలూకు తెలివితేటలని మీరే విధంగా అభినందిస్తున్నారో కింద జై హింద్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌కి ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.